పరలోకానికి ఎవరు వెళ్తారు? పార్ట్ 1 ముందుగా దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వర్షిప్ గాడ్ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన మన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. ఈరోజు మనము తెలుసుకోబోయే అంశం పరలోకానికి ఎవరు వెళ్తారు. ప్రపంచంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది, భూత, వర్తమాన, భవిష్యత్ కాలములను చెప్పగలిగే ఏకైక గ్రంథం మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అందుకే ఈ ప్రశ్నకు సమాధానం కూడా బైబిల్ ద్వారానే తెలుసుకుందాం. ఈ అంత్యదినములలో ప్రతి మనిషి మనసులో వచ్చే ఒక ప్రశ్న, పరలోకానికి ఎవరు వెళ్తారు? చాలామంది ఇలా అంటారు, కేవలం యేసును నమ్మిన వారే పరలోకానికి వెళ్తారు. దీనిని విన్నా కూడా ఇంకా పాపంలో జీవించేవారు చాలామంది ఉన్నారు. మరికొందరు ఇలా అంటారు, మనం మంచి పనులు చేస్తే చాలు. కాని దేవుని గురించి తెలియక పాపంలో జీవిస్తూ ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. అప్పుడు మనకు ప్రశ్న వస్తుంది, పాపంలో జీవించేవారు పరలోకానికి వెళ్తారా? మంచి పనులు చేసేవారు వెళ్తారా? లేక యేసును నమ్మినవారే వెళ్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంది. మరి స్నేహితులారా, పరలోకానికి ఎవరు వెళ్తారు అనే విషయాన్ని మన ఆలోచనలతో కాదు, దేవుని వాక్యమైన బైబిల్ ద్వారా తెలుసుకోవాలి. మొదటగా పరలోకం గురించి బైబిల్లో పాత నిబంధనలో ఏమి వ్రాయబడింది, కొత్త నిబంధనలో ఏమి చెప్పబడింది? ముఖ్యంగా మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం గురించి ఏమి చెప్పారు? ఈ విషయాలను ఒక్కొక్కటిగా బైబిల్ వచనాల ద్వారా తెలుసుకుందాం. మొదటగా పాత నిబంధనలో ఏమి వ్రాయబడిందో చూద్దాం. కీర్తనలు 24:3-4. యెహోవా పర్వతమునకు ఎవడు ఎక్కుదురు? ఆయన పరిశుద్ధ స్థలమున ఎవడు నిలుచుదురు? చేతులు శుద్ధమైనవాడును, హృదయం పరిశుద్ధమైనవాడును, అబద్ధమునకు తన మనసు ఎత్తనివాడును, మోసముగా ప్రమాణము చెయ్యనివాడును. దీని అర్థం, శుద్ధమైన జీవితం గలవారు, హృదయం పవిత్రంగా ఉంచుకునేవారు, నిజాయితీగా జీవించేవారే దేవుని పరిశుద్ధ స్థలములో నిలబడగలరు. దానియేలు 12:1-4. 1వ వచనం, ఆ కాలమందు నీ ప్రజల కుమారుల కొరకు నిలుచు గొప్ప అధిపతి మిఖాయేలు లేచును. జనులు ఉనికిలోకి వచ్చిన నాటి నుండి ఆ కాలము వరకు ఎప్పుడునూ కలుగని సంకటకాలము కలుగును. ఆ కాలమందు నీ ప్రజలలో గ్రంథమందు వ్రాయబడిన ప్రతివాడు తప్పించుకొనును. 2వ వచనం, భూమి ధూళిలో నిద్రించువారిలో అనేకులు మేల్కొనుదురు. కొంతమంది నిత్య జీవమునకు, కొంతమంది అవమానమునకు, నిత్య నిందకు మేల్కొనుదురు. 3వ వచనం, జ్ఞానులు ఆకాశ విస్తారము వలె ప్రకాశింతురు. అనేకులను నీటికి తిప్పినవారు నక్షత్రముల వలె యుగయుగములు ప్రకాశింతురు. 4వ వచనం, కాని దానియేలు అంత్యకాలము వరకు ఈ మాటలను దాచిపెట్టి గ్రంథమును ముద్రించుము. అనేకులు ఇటూ అటూ తిరుగుదురు, జ్ఞానం విస్తరించును. దీని అర్థం, చివరి కాలమందు దేవుని తీర్పు జరుగుతుంది. సమాధిలో నిద్రించిన వారందరూ మేల్కొంటారు. కొందరు నిత్యజీవానికి, కొందరు అవమానానికి వెళ్తారు. దేవుని నీటిలో నడిచిన వారు నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. సామెతలు 15:24. జ్ఞానవంతునికి జీవమార్గము పైకి ఉండును, అతడు క్రిందనున్న పాతాళమునకు పోకుండునట్లు. అంటే దేవుని జ్ఞానంతో జీవించేవారు జీవమార్గాన్ని పొందుతారు. ప్రసంగి 12:7. మన్ను వెనకటివలే భూమికి తిరిగిపోవును, ఆత్మ దానిని ఇచ్చిన దేవుని యొద్దకు తిరిగిపోవును. అంటే మనిషి చనిపోయినప్పుడు శరీరం భూమికి తిరిగి వెళ్తుంది, ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తుంది. కాని ఆ ఆత్మ పరలోకానికా నరకానికా వెళ్తుందో అది దేవుని తీర్పుపై ఆధారపడి ఉంటుంది.
అందుకే స్నేహితులారా, మన జీవితం ఎలా ఉందో, మన హృదయం దేవుని ముందు పవిత్రంగా ఉందో మనమే పరిశీలించుకోవాలి. మరి కొత్త నిబంధనలో పరలోకానికి ఎవరు వెళ్తారు అని యేసుక్రీస్తు ఏమి చెప్పారు? అది మనము పార్ట్ 2లో తెలుసుకుందాం. వర్షిప్ గాడ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మాతో ఉండండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక.